వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ చైర్మన్ గారి పైన ఇప్పుడు వైసీపీ నేతలు అలానే కార్యకర్తలు కొన్ని దుష్ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. కొన్ని అసహ్యమైన వీడియోలు కూడా. సో ఏంటి అసలు ఇష్యూ గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, ఏంటి సార్ అసలు ఇష్యూ క్లారిటీ? ఇప్పుడు ఒకటండి, ఆయనకి 70 సంవత్సరాల పైన ఉంటుంది వయసు. ఆయన ఆధ్యాత్మికంగా టీటీడీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 2019లో లెటర్ చూపిస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఆమెకి ఏ బాధ ఉందో, ఆమెకి ఏ కష్టం ఉందో ఆమె దాంట్లోనే చెప్పింది. ఆ మాట ఏమంటుందంటే, నాకు 10 కోట్లు ఇస్తానన్నారు, మొత్తం టోటల్గా వైసీపీ వాళ్ళు మొత్తం టోటల్గా నాకు సెక్యూరిటీగా ఉంటాయంటున్నారు. నన్ను వైసీపీ వాళ్ళు టీడీపీని బదనాం చేయడానికి నన్ను వాడటానికి చేస్తున్నారు. అయినా నేను పుట్టుకతో టీడీపీ కార్యకర్తను కాబట్టి నేను ఈ పని చేయను. నాయుడు గారి మీద నాకు ఆయన గారి పేరు పోవటానికి నేను ఏ పని చేయను అని చెప్పాను. అంటే ఆమె చాలా క్లారిటీగా ఇచ్చింది. ఇది బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే చెప్తున్నాను. నేను బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మాటల్లోనే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి 2019లో ఆ లెటర్ వెళ్తే కూడా ఆ లెటర్ నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకొనే టీడీటీ చైర్మన్ ఇచ్చింది మొన్న కదా. ఆయన టీవీపై నాయుడు గారుగా నాకు దాదాపు 35 సంవత్సరాలు నాకు ఆయనతో పరిచయం ఉంది, స్నేహం ఉంది. ఇట్స్ ద 35 years. ఆయన ఒక ప్రొడ్యూసర్గా, ఆయన నాకు వ్యక్తిగతంగా ఆయన టీవీపై కాకముందు నుంచి నాకు ఒక బాగా కావాల్సిన వ్యక్తి. మేము గురువుగా భావిస్తాం, ఎందుకంటే మా గాడ్ ఫాదర్గా భావిస్తాం. అలాంటి వ్యక్తిని ఇప్పుడు 10 మంది ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు ఆయన దగ్గరికి. ఆయన ఎవరో వచ్చారు, ఎవరో చేశారు, ఇలాగ అన్నారు అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్లో వచ్చేటప్పుడు అలంకృతం అది కౌగిలించుకోవడం అంటే పెద్ద ఏదో మనం దాన్ని భూతార్థంలో చూడాల్సిన అవసరం లేదు. అక్కడ దాని విషయంలోని మీరు ఏదో తీసుకొచ్చి ఏదో తప్పు జరిగిపోయింది అని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే నేనేమంటానంటే, నిజ నిజాలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ని మీరు పైన పెట్టారు. ఆ లెటర్లో రాసింది మీరే చదివి పెట్టారు. ఆ లెటర్లో ఆమె రాసిన మొత్తం మీరే చదివారు. మీ దాంట్లోనే నిజాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవన్నీ చూసి 2024లో ఆయనకి టీడీటీ చైర్మన్గా ఇచ్చారు కదా. మరి ఆయన చైర్మన్గా ఇచ్చినప్పుడు మీరు వచ్చి చైర్మన్గా మీరు రాజీనామా చేయమంటారు. మీరెవరు చేయమంటారు రాజీనామా? ఆయన రాజీనామా చేయమంటానికి ఇచ్చిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు పెట్టిన లెటర్ 2019 లెటర్లోనే చాలా క్లియర్ కట్గా చెప్పి, ఆమె తెనాలి పుట్టుకతోనే నేను టీడీపీ కార్యకర్తని, నేను నాయుడు గారికి నాకు ఇష్టం ఉండే నేను ఉన్నాను అన్నది. ఆ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదు, నేను డబ్బులు అడిగాను, నాకు సహాయం చేయట్లేదు, కొన్ని బాధలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో అన్ని నిజాలు ఉండవు, అన్ని అబద్ధాలు ఉండవు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఆయన్ని మనం అలిగేషన్ చెయ్యాలి, ఒక అబాండం వేయాలి అని వేయడం తప్ప, ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. దాంట్లో మీరు తీసుకొచ్చి ఏదేదో చెప్పడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని కరుణాకర్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు చెయ్యండి అలిగేషను. మీ మీద అలిగేషన్ నడుస్తుంది, వాళ్ళ మీద అలిగేషన్ నడుస్తుంది. కానీ ఇలాంటిది ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఆమె రాసిన లెటర్లోనే, మీరు చదివిన లెటర్లోనే ఉంది, నేనేం చెప్పట్లేదు సుమా. మరి ఆమెను తీసుకొచ్చి మీరు ఇలా వీడియోలు తీసుకొచ్చి బయట పెట్టి ఒక ఆమెని అసభ్యకరంగా చెప్పడం, మాట్లాడడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఒక బ్రాహ్మణి కుటుంబం నుంచి వచ్చిన ఆమెని మీరు ఈ విధంగా పబ్లిక్ చేయడం ఎంత దాకా కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. అలాగే నాయుడు గారు ఎలాంటి వ్యక్తో ఏంటో అనేది ఆయనకున్న సర్కిల్ అందరికీ తెలుసు. ఎంత మంచోడో, హెల్పింగ్ నేచరో కాదు అనేది అందరికీ తెలుసు. కనుక ఇంకొకటి మళ్ళా చెప్తున్నా, నాయుడు గారు ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడిపోతాడు, లేకపోతే ఏదో బెదిరిస్తే బెదిరిపోతాడు అనుకోవడం అనేది నెవర్ నెవర్ నెవర్. ఇలాంటి వైసీపీ వాళ్ళని ఎంతో మందిని చూసేసి ఆయన ఆల్రెడీ అన్నీ అయిపోయాయి. కనుక ఆయన్ని బెదిరించడం అనేది ఎవరి వల్ల కాదు, కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏంటో, ఆయన క్యాపబిలిటీ ఏంటో అనేది అందరికీ తెలుసు. అపోజిషన్లో కూడా ఎదిరించి పోరాడే వ్యక్తే తప్ప అది మన గవర్నమెంట్లోకి వచ్చి నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడిగే వ్యక్తి కాదు. కనుక నాయుడు గారిని అబంధం చేయటానికి ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకోవడం అనేది తప్పు. నాయుడు గారిని మనం ఏదో చేద్దామని చెప్పేసి డైరెక్ట్ అటాక్ చేయండి.
ఎస్, మీరు ఆయన తప్పు చేశాడా, మీరు ఏదో చెప్తున్నారు, ఏదో ఆయన మొత్తం టోటల్గా ఆయన ఛానళ్ళకి మీరు ఇగో ఇది కట్టండి, యాడ్లు వేయండి, అది వేయండి అని. ఆ స్టేజ్లో నాయుడు గారు లేరు. మీకు నాయుడు గారు అసెట్స్ ఎంత ఉన్నాయో, నాయుడు గారు ఆస్తులు ఎంత ఉన్నాయో, లేకపోతే నాయుడు గారు టీవీ5లో మీరేదో ఇస్తే టీవీ5 నడట్లా అంటే ఇవన్నీ నేను ఎందుకు మాట ఆయనతో నాకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కోసం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. కనుక ఈ తాటాకు ఈ పిల్లల చేష్టలు మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదేమో. దయచేసి మీరు బ్యాడ్ అవుతున్నారు, ఎందుకంటే వైసీపీ బ్యాడ్ అవుతుంది. ఒక్కసారి హితబోధ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుందని, అలాగే నాయుడు గారి మీద మీరు పైకి ఏది వేసినా మళ్ళీ మీ మీదే పడుతుందని ఒక్కసారి ఆలోచించుకొని, ఎందుకంటే ఆయనకున్న స్టేటస్ ఆయనకుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆయన ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి 2019లో ఆ లెటర్ వచ్చినా మళ్ళీ అది నమ్మకమో కాదో తెలుసుకొని ఆయన చైర్మన్ ఇచ్చారు అంటే ఏంటో ఆయన కోసం తెలుసు కాబట్టి ఇచ్చారు. కాబట్టి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని, కనుక నాయుడు గారు ఇట్టి పరిస్థితుల్లో 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తే తప్ప ఎవరికాడ ఇలా హానికరం చేసే వ్యక్తి కాదని నాకు తెలిసిన వ్యక్తిగా నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.